మనస్సును లేవనెత్తువాడు నా దేవుడు. మనస్సులో నువ్వు ఏది చిత్రీకరిస్తావో పిక్చర్ వచ్చింది, అదే గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, అన్ని లేఖనాలే, మళ్ళీ నా సొంత మాటలు లేవు. నీవు ఆ కొండను చూచి నీవు లేచి సముద్రములో పడుమని మనస్సున సందేహింపగా ఒకడు దానితో చెప్పిన ఎడలా అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎక్కడ సందేహించకుండా? మనసులో సందేహించకుండా నువ్వు ఏది నమ్మితే అది జరిగిద్దని చెప్పాడు. మనసున సందేహించకుండా. అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు చెబుతాయిరండి. నీకు వచ్చిన జబ్బు యేసు ప్రభు స్వస్థపరుస్తాడంటే 24 డౌట్లు. కానీ వచ్చిన జబ్బుకు రిజల్ట్ ఇలా ఉంటుందంటే మాత్రం గట్టి నమ్మకం. మళ్ళీ ఒకసారి చెబుతా, ఓ పట్టాను ఎక్కదు మీకు. నీకు వచ్చిన సమస్యకు యేసు పరిష్కారం ఇస్తాడు అంటే నమ్మకం కుదరదు. కానీ నీకు వచ్చిన బలహీనతను బట్టి నువ్వు ఖచ్చితంగా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఇక అందరిని పిలిచి అప్పగింతలు మొదలు పెడతావు. ఇది నమ్మకం. మరి యేసయ్య మాత్రం ఏం చేస్తాడు? నీవు మనస్సున సందేహింపక ఏది నమ్ముతున్నావు అదే కథ మీకు అయిపోయాయి. ఎంతమందికి అర్థమైంది? ఏబు అలా అనుకున్నాడంట. దీనికి మనకి ప్రత్యక్ష సాక్షి ఏబు. ఎవరు సాక్షి? ప్రత్యక్ష సాక్షి ఏబు. తెగ అనుకున్నాడంట, నా భార్య చెప్పినట్టల్లా వింటుంది, భలే చూస్తుంది నన్ను, రేపు రివర్స్ అయిద్దో ఏమో. పిల్లలు 10 మంది పిల్లలు బాగున్నారు, రోజు ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, వీళ్ళకేమన్నా అయిద్దో ఏమో. నా ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అంతా బాగుంది, పోయిద్దో ఏమో. నా శరీరం అంతా అద్భుతంగా ఉంది, జవసత్వాలు బాగున్నాయి, రోగగ్రస్తం అయిద్దో ఏమో. దాసదాసులు ఇప్పుడు నేను వస్తున్నానంటే నేను గడగడగడలాడిపోతున్నారు, రివర్స్ అవుతారో ఏమో. ఎక్కడ అనుకున్నాడు? ఇదంతా ఇలానే ఉంటుందని నమ్మే కన్నా ఇదంతా రివర్స్ అయిద్దని ఎక్కువ నమ్మాడు. నేను చెప్పాలా, ఆయనే చెప్పుకున్నాడు. ఏబు గ్రంథం 3:25. బాగా వినండి నాన్న. అయ్యో ఒక్కపొటి ఏమనుకోకుండా వినండి, బాగా మైండ్ హేకించుకోండి, జాగ్రత్త పడండి. ఏది వచ్చుందని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది. తెలుసుకో సలోమే, తెలుసుకో, చదువు. నాకు భీతి పుట్టించినదే, చెప్పురా, ఏం జరుగుతుంది? నాకు భీతి పుట్టించినదే నా మీదికి. కొంతమంది ముందే మనసులో అనుకొని అట్ట పెట్టుకొని ఉంటారు, జరిగినాక నాకేంతో ముందే అనిపించింది అన్నయ్య, అసలు ఎట్టనే జరిగిద్ది అనిపించింది. దెయ్యం మోహం దాన్ని అట్టెందుకు అనుకున్నావు అంటాను నేను. నాకు అట్టనే అనిపించింది అన్నయ్య, నాకేందో అదే అనిపించింది అంటే అట్ట అనిపించకూడదు అని దరిద్రపు ఆలోచనలను ఎందుకు చేస్తావు? దేవుని బట్టి శుభకరముగా ఆలోచించు, ఆశీర్వాదకరంగా ఆలోచించు, దీవెనకరంగా నీ మనస్సులో. ముందే చెప్పేశా, యేసయ్య అన్నాడు, నీ మనస్సున సందేహింపక. ఎక్కడుందా రిఫరెన్స్? 3 అంకెలు లెక్క పెడతా, తీస్తే గ్రేటే. 1, ఆ కొండను చూచి నీవు లేచి సముద్రములో పడుమని నీ మనస్సున సందేహింపక నీవు దాంతో చెప్పిన ఎడలా అలాగూ జరుగును అన్నాడు. 2, నేనే తీసుకుంటాలే మీకంతా. మార్కు 11:23 అంట, చూసుకోండి. తొందరగా చదివేసే తల్లి. ఎవడైనాను ఈ కొండను చూచి, శబాష్, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో, హలో అందరు చెప్పండి, ఎక్కడ? పెద్దగా ఇంకోసారి,
ఇంకోసారి మారు మనసు దేనికి? మార్పు దేనిలో కలగాలి? కుట్రలు కుళ్ళన్నీ ఎక్కడ ఉంటాయి? అసూయ అతిశయాలు ఎక్కడ ఉంటాయి? దుర్మార్గాలు ఎక్కడ ఉంటాయి? సదాలోచనలు ఎక్కడ ఉంటాయి? అనుమానాలు సందేహాలు ఎక్కడ ఉంటాయి? లేకుండా జాగ్రత్త పడి నువ్వు ఏ ప్రోగ్రాం రెడీ చేసుకుంటావో అదే రిజల్ట్ వస్తుందమ్మా. క్లైమాక్స్, ముగింపు. నువ్వు ఏ ప్రోగ్రాం లోపల రెడీ చేసుకుంటావో అదే ఫలితాలు బయటికి వ్యక్తమవుతాయి. నమ్మిక చాలా రెఫరెన్స్లోనే. నీ నమ్మిక చొప్పున నీకు కలిగింది, నీ నమ్మిక చొప్పున నీకు స్వస్థత కలిగింది. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇదిగో మీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. లేవా? ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. యేసయ్య చెప్పాడు, కళ్ళు లేనివాడు ఆయన దగ్గరకు వస్తే నేను నీకేం చేయగోరుచున్నావు అంటే చూపు పొందగోరుచున్నాను ప్రభువా అన్నాడు. నీ నమ్మిక చొప్పున నీ కలుగును కాకంటే కళ్ళు వచ్చినాయి. నమ్మిక అనేది ఎక్కడ కలిగిద్ది? రైట్. అనుమానం అనేది ఎక్కడ కలిగిద్ది? రైట్. నీ జ్ఞానం కావాలా? మనసులో సందేహించకుండా అడుగు దేవుణ్ణి. సందేహించావంటే నీకేమీ దొరకదమ్మా. కుట్ర అన్నానే, సైతాన్ని గడి కుట్ర జరిగిద్ది బ్రదర్. ఈ మనసు గురించి తెలుసుకోవాలన్నానే. ఈ మనసుకి ఇంత శక్తి ఉంది కనుకనే వాడి మనసులోకి అన్ని రాంగ్ సిగ్నల్స్ నింపుతూ ఉంటాడు సోదరా. పాజిటివ్ వేవ్స్ కాకుండా నెగిటివ్ వేవ్స్ నింపుతూ ఉంటాడు వాడు. నీ మనస్సుని వేటాడతాడు వాడు. అర్థమైందా? నీ పరిస్థితుల్ని వికృతంగా చూపించి నీ మనస్సును దాన్ని నమ్మేటట్టు చేస్తాడు వాడు. దాన్ని తెలుసుకొని తెలివిగా తప్పించుకోవాలి. నీ మనసులో వాడు పుట్టించే ప్రేరణలని, ఆలోచనలను గుర్తుపట్టి వాటిని తొక్కి పట్టాలి. ఇప్పుడు నీ పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులను గురించి నీ మనసు ఎలా ఉందో, నీ భవిష్యత్తు పరిస్థితుల గురించి నీ మనసు ఎలా ఉందో, అందులో డిజైనింగ్ ఎలా ఉందో ఒక్కసారి చూసుకో. నువ్వేమి నమ్ముతున్నావో, ఏది నమ్ముతున్నావో, నీ శరీర ఆరోగ్యాన్ని గురించి అది వర్తిస్తుంది. ప్రస్తుతం నీ అనుభవిస్తున్న జీవిత పరిస్థితులకి అది వర్తిస్తుంది. నీ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించి అదే వర్తిస్తుంది. మూడింటికి అదే. అంతే. పాము కరవలేదు, ఏమి లేదు, నిలబడింది. కానీ దాని గురించిన మ్యాటర్ తెలిసినందున నీకెంత టెన్షన్ స్టార్ట్ అయిందో చూడు. అది కరిసి విషమెక్కి చచ్చిందాకా ఆగే పరిస్థితి లేదు, ముందే చచ్చేటట్టుంది పరిస్థితి. గుండె ఆగిపోయి అటు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాము గరవల, పక్కన కొట్టింది, కాలు తీశాడు, పక్కన కాటేసి పక్కన నేల మీద కొట్టింది, అది పోయింది. కానీ ఇతనికి నురుగ్గా చచ్చిపోయాడు. అని హార్ట్ బ్రేక్ అయిపోయింది. అయ్యో నా కాలు మీద కాటు వేసిందని బ్రేక్ అయిపోయింది. కావాలంటే సెర్చ్ చేసుకోండి, ఇప్పుడంతా సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందిగా, చూసుకోండి. కావాలంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళని చూడండి. అంటే మనసులో కలిగినటువంటి అలజడి, భయం టోటల్ బాడీని అది నియంత్రిస్తుంది, పరిస్థితుల్ని అది నియంత్రిస్తుంది, స్పిరిచువల్ లైఫ్ను కూడా అదే నియంత్రిస్తుంది. అందుకే మనసు జాగ్రత్త, మనసు జాగ్రత్త. మనసులో ఏం నింపుకుంటున్నావో జాగ్రత్త, మనసులో ఏం అనుకుంటున్నావో జాగ్రత్త. నువ్వు పెదాలతో ఏమంటున్నావో కాదు, మనసుతో ఏం పలుకుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో దానికి విలువ. ఎంతమందికి అర్థమైంది? ఎన్ని రోజులు గుర్తుంటుంది ఇది మీకు? ఎన్ని రోజులు గుర్తుంటుంది? చాలా కీలకం. ఏవో మనసు వేటాడాడు సైతాన్. ఏవో మనసుని వేటాడాడండి ముందే. ఆల్రెడీ సిగ్నల్స్ని పంపించి ఏబు దగ్గర సందు చూసే దేవుని దగ్గర పర్మిషన్ అడిగాడు. వాడు డైరెక్ట్గా పోవటం కాదు, ఆల్రెడీ సిగ్నల్స్ పంపించాడు. ఏం సిగ్నల్స్ తెలుసా? నెగిటివ్ సిగ్నల్స్, నెగిటివ్ వేవ్స్ పంపించాడు ఏ బ్రెయిన్లోకి. ఏమని? నా పరిస్థితులు మారిపోతాయేమో, నా బాడీ ఇలా ఉంది మారిపోయిద్దేమో, నా వైఫ్ ఇలా ఉంది రివర్స్ అయిద్దేమో,
మనకు కొంతమందికి డౌట్లు వస్తాయే, నాతో కూడా అంటుంటారు, అమ్మాయి జీవితమేనని ఏమైద్దో ఏమని చాలా భయంగా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి అయిద్దమ్మా అంటాను. అదేంది అన్నయ్య, మరి ఏదో ఒకటి అయిద్ది అనుకుంటున్నాకమ్మా, ఏదో ఒకటి కాకుండా ఎందుకులే, అయిద్దిలే. అట్టు ఎందుకు అనుకుంటావు తల్లి? నా ప్రభువు ఉన్నాడు. ఎవరున్నారు? నా ప్రభువు ఉన్నాడు. సమస్తమును నా మేలు కొరకు జరిగించగల నా తండ్రి ఉన్నాడు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు, నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలని ప్రాణమా వర్ణింపగా సాధ్యమా, నీపైన యేసయ్యకున్న ప్రేమ నిన్నే పిలిచి. మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి ఓ దరిద్రపు మాట మాట్లాడండి. అన్యుల దగ్గరికి వెళ్ళి ఓ దరిద్రపు మాట మీరు మాట్లాడండి. వాళ్ళు ఏమంటారు తెలుసు? వాళ్ళకి తెలుసు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు. శుభకార్యాల్లో చావు అనే మాట ఇంటే తట్టుకోలేరు వాళ్ళు. చాలా పెద్ద తప్పు పడతారు వాళ్ళు. నువ్వు శుభకార్యం జరుగుతున్నప్పుడు చావు అన్నావు అంటే మాత్రం వాళ్ళు చాలా పిచ్చి కోపడతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు ఒక నమ్మకం, తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు ఏదైనా అమంగళం పలికితే తదాస్తు అంటారని. అమంగళకరమైనటువంటి వ్యాఖ్యలు ఏమన్నా చేస్తే వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా? కాస్త విషయం కలిగిన వాళ్ళు, కాస్త గ్రాంధిగా మాట్లాడేవాళ్ళు, అమంగళం ప్రతిహతమవుగాక అంట. ఎంతమందికి తెలిసి ఇలా అంటారని? అంటే మంగళకరమైన వ్యాఖ్యలని నువ్వు పలకాలి, కానీ అమంగళ వ్యాఖ్యలు నువ్వు పలకకూడదు అంటారు. దేవుని వాక్యం మనకి ఇంత అందుబాటులో ఉండి సృష్టికర్త పరిచయమై చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఆమెన్ అనువాణ్ణి అని. ఏమని? ఆమెన్ అనువాణ్ణి అని. అప్పుడు ఒక అన్యుడికి అంత నిరీక్షణ ఉండి మనం పలకాల్సిన విషయాలు, లోపల అనుకోవాల్సిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకి తెలిసిన ఇంగితం మనకు తెలియకపోయేనే. ఏమి భక్తి, ఏమి బైబిల్ పరిజ్ఞానం, ఏమి జ్ఞానం, ఏం విశ్వాసం. నిజదేవుణ్ణి ఎరగని వాడే తను నమ్మిన దాని వరకే మంగళకర వ్యాఖ్యలే మాట్లాడాలి, ఆ తలంపులే కలిగి ఉండాలని నమ్మితే, అసలు మంగళకరుడగు యేసుని ఎరిగిన నువ్వు ఇంకెంత శుభప్రదమైన నిరీక్షణతో ఉండాలి. మరి ఏంది నీ ఆలోచనలేంది, నీ భయాలేంది, నీ పరిస్థితులేంది, నీ కృంగుబాట్లేంది, నీ దిగుళ్ళేంది, నీ విచారాలేంది చెప్పు ఇప్పుడు. అంతే కంటిన్యూ చేస్తావు, మారు మనసు పొందుతావు. ఇక నాన్న ఏం పొందుతావు నీ ఇష్టం, నాదేముంది చెప్పి వెళ్తా. నేను జాగ్రత్త పడతా, మీరు కూడా జాగ్రత్త పడాలి. నీ మనసును వేటాడతాడు వాడు, సంధివద్దు. దేవుని ఎడల విశ్వాసంతో నింపేసుకొని మనసునే. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు వస్తాడు, దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు. ఈ పాట మొత్తంలో నాకు ఈ మాట పిచ్చగా నచ్చింది, అందుకే అప్పుడప్పుడు వాడుకుంటా. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తల్ల కిందులైపోతాయి, మారిపోద్ది పరిస్థితి యేసు నామములో. సందేహం రానియొద్దు తమ్ముడా మనసులో, ఓడిపోవద్దు తమ్ముడా మనసులో, తావివ్వద్దు తమ్ముడా సైతానుకు మనసులో.
గందరగోళమైన, తారుమారైన, చిందరవందరైన నీ మనసులో ఒకటే విశ్వాసం, అంతా మారుతుంది, నా దేవుడు మార్చేస్తాడు. తారుమారైన నా పరిస్థితులన్నిటినీ త్రోవలోకి తీసుకొస్తాడు, క్రమపరుస్తాడు నా యేసు. రోగగ్రస్తమైన నా దేహమును తిరిగి బాగు చేయగలడు నా యేసు. ఎంతో మందిని పరిశుద్ధ గ్రంథంలో స్వస్థపరిచాడు. నా కళ్ళ ముందు కూడా ఎన్నో జీవితాలు బాగు చేసిన ప్రభు నన్ను కూడా బాగు చేస్తాడు. ఇందులో కూడా అన్యులు మొదట ఉంటారండి ఈ విశ్వాసంలో. బైబిల్ ఎరిగిన వాళ్ళకంటే ఎరగని వాళ్ళు ఉన్నాయో. నీ దగ్గరకు వచ్చి అడగలా, నాకు నమ్మకం ఉంది, నువ్వు ప్రార్థన చేయమ్మా అదే తగ్గిద్దని. చేయించుకున్న వాళ్ళు ఎంతమంది, చేసిన వాళ్ళు ఎంతమంది అండి ప్రార్థన నీ దగ్గర? వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పారా లేదా నీకు, నువ్వు ప్రార్థన చేసావు నాకు తగ్గిందని? చెప్పారు లేదా? అసలు నీకే నమ్మకం ఉండదు. ఏదో ఆమె తృప్తి కోసం చేసావు, బాగు చేయనైనా నేను పోయి తగ్గిందని ఆ మనిషి వచ్చింది, నీకు నమ్మకం ఉండదు. ఇటు తిరిగి నవ్వుకుంటాను అని. ఆ మనిషి వచ్చి నువ్వు ప్రార్థన చేసావు నాకు తగ్గిందని ఆ మనిషి చేతులు ఇటు తిరిగి అంటావు. ఎందుకు? నిజంగానే నువ్వు అన్నావు, నిన్ను బట్టిగా తగ్గింది. నీ దగ్గరకు వచ్చి నీ ప్రభువు నా మీద చూడ వచ్చిన మనిషి, ఆమెను బట్టి తగ్గింది. నువ్వు నవ్వింది నిజమే. మరి నీకు అంత లేదు విశ్వాసం, ఆ మనిషికి ఉన్నంత విశ్వాసం. దేవునికి మహిమ. హల్లెలూయా. చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడంట ఒకడు. చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడంట. కళ్ళు తగిన వాళ్ళు ఊరుకుంటారా? కోతులా గంతులేగా. ప్రార్థన సజావుగా సాగపోతుంటే ఆన్లైట్లు పెట్టారంట వాళ్ళు. ఆన్లైట్లు పెట్టి, ప్రభా నా తండ్రి ఏం చేస్తావో తెలియదు, యేసునామములో ఈ కళ్ళు కాంపౌండ్ లీచిపోవాలి ప్రభా, ఇక్కడ నుంచి తీసివేయబడాలి ప్రభా ప్రార్థన చేస్తున్నారంట. ఓ రోజు వాన పడింది. కళ్ళు కాంపౌండ్కి కళ్ళు పాకుండా పెద్దదే. ఆ పక్క ఈ పక్క అన్ని ఇల్లు ఉన్నాయి. ఇటు పక్క చర్చి ఉంది, అటు పక్క ఇల్లు ఉన్నాయి. దేని మీద పడలా పిడుగు కరెక్ట్గా వచ్చి దాని మీద పడింది. వాడి కడుపులో మండింది. ఎందుకంటే రోజు ఈ ప్రార్థనలు వింటున్నాడు వాడు. ఎవరు? కళ్ళు కాంపౌండ్ నడిపేవాడు. వాడు పోయి కేసు పెట్టాడు. ఎవరి మీద తెలుసా? చర్చి వాళ్ళ మీద పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా? వీళ్ళు ప్రార్థన చేశారు, నా కాంపౌండ్ మీద పిడుగు పడింది, వాళ్ళని గట్టిమని. అప్పుడు వీళ్ళు లోపల పోయి అంటారంటే, మాకు తెలియదండో, మేమేదో మామూలుగా ప్రార్థన చేసాం కానీ మేము ప్రార్థన చేస్తే పడిందా ఏంది అది వీళ్ళు అంటారంట. ఇప్పుడు ఎవడు విశ్వాసి ఎవడు అవిశ్వాసి మీరు చెప్పండి? మన వ్యవహారం అంత ఇంతే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లాంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు, మీకు తెలుసా? తెలీదా? అపోస్తలుల కార్యం 12 ఇంటికి పోయి చూసుకోండి. పేతురుని విడుదల యేసునామములో ప్రభువా పేతురు విడుదల మహాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన విని దేవుడు దూతనల్లా పంపించి 16 మంది సైనికుల మధ్యలో ఉన్న పేతురుని బయటికి తీసుకొచ్చి ఇనప గేట్లు దాటించి మరి బయటికి పంపించి తీసుకొచ్చి వెళ్ళి పెడితే పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు. ఈ ప్రార్థన చేసేవాళ్ళ దగ్గరికి వచ్చి, చిన్న పాప పేరు రోదే వచ్చి తలుపు తీయకుండానే పేతురు స్వరం విని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా ఎవరి కోసం అయితే మనం ప్రార్థన చేశామో ఆయన వచ్చాడమ్మా, బయట నిలిచి తలుపు తడుతున్నాడు ఆయనే. పాప అంటది. వీళ్ళు ఏమంటారు రాసింది అక్కడ చూడు. హేపో, మేము ఆయన రాక కోసం ప్రార్థన చేస్తుంటే అదంత తేలిక అయింది. బా అమ్మా నిజమే నేను చెప్పేది. ఆ వచ్చి తలుపు కొడుతున్న వాడిని స్వరం విన్నానే, పేతురు పక్కన వాళ్ళు వచ్చి, పిచ్చి పిల్ల ప్రార్థన చేస్తుంటే తెలియట్లా, పిచ్చిదానా పో, స్తోత్రం నాయనా. వీళ్ళు పిచ్చోళ్ళు, నేను కాదు, వీళ్ళు పిచ్చోళ్ళు. అరే ప్రార్థన చేశారు, జవాబు వచ్చిందని నమ్మరు. నాకు డౌటు, ఈ పాప ఎందుకు వెళ్ళింది తలుపు దగ్గరికి? పిల్లలు మహా తెలివైన వాళ్ళండి. వాళ్ళకి దగ్గర నిజంగా దేవుడి జ్ఞానం ఉందేమో అనిపించుతుంది ఒక్కోసారి. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే మిగిలిన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ, ఈ చిన్న పాప ప్రార్థన చేయకుండా తిరుగుతుంది. ఎందుకో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పేతురు బయటకు వస్తాడు,
ఏడకే వస్తాడు, తలుపు కొడతాడు. నేను కూడా ప్రార్థనలో ఉంటే ఆయన తలుపు ఎవరు తీస్తారు? దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే తిరుగుతుంది. ఇప్పుడు చిన్నది ఈ లోపు తలుపు సప్పుడు వచ్చింది, బిర్రబిర్ర పరిగెత్తుకొని పోయింది. తలుపు తీలా విన్నది. ఎందుకు తెలుసా? ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా టెస్ట్. విన్నది. ఎవరు లోపల? తలుపు తీయండి అన్నాడు. నా గొంతు మీకు గుర్తేగా. మీ ఇంటి బయటకు వచ్చి అమ్మా అన్నాను అనుకో, నేను శాలేమన్నా అంటారు కదా, గుర్తుండదా? ఆడవాళ్ళు అనుకుంటారా? నిద్రలో కూడా గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా అన్నాను అనుకో, నేను గుర్తుపడతారు. అమ్మా తలుపు కొడుతున్నాడు పేతురు బయట. ఈ చిన్నది విన్నది, ఒరే ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇంకా ఈ పిచ్చోళ్ళు మొరపెడుతున్నారు. యేసయ్య జవాబు ఇచ్చాడు. పేతురు బయటకు వచ్చాడు, మా ఇంటికాడికే వచ్చాడు. పోయి లేపుతుంటే వాళ్ళందరూ కలిసి కసిరించుకున్నారు. తర్వాత నువ్వు పిచ్చిదాన్ని అన్నారు. నేను పిచ్చిదాన్ని కదే అమ్మా, నువ్వు పిచ్చిదాన్ని, వచ్చుడు రా వచ్చి చూస్తే పేతురే. ప్రార్థన చేశారు, కళ్ళు కాంపౌండ్ పిడుగుపడింది. కాంపౌండర్ ఏమంటున్నాడు అన్యుడు? వాళ్ళు ప్రార్థన చేశారు, వీడు విశ్వాసి. వాళ్ళే ఉన్నారు, లేదు మా వల్ల పడలేదు అంటున్నారు వాళ్ళు. వీళ్ళెవరు? టంటోళ్ళు అండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు. సమస్యను గురించి వికృతంగా చెప్పే వాళ్ళ మాటలు గట్టిగా తీసుకుంటారు కానీ సమస్యల్ని తీసే దేవుని సర్వశక్తి గల హస్తాన్ని గురించి నమ్మరు. ఒక పక్క ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు తమ జీవితాల్లోని కోకోలలో అనుభవించి కూడా వాటిని పునః జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు మర్చిపోవద్దన్నాడు తెలుసా? నా అంతరంగమున ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని ఎందుకన్నాడు తెలుసా? నీ గత జీవితంలో అన్ని కార్యాలను చేసుకుంటూ నిన్ను బ్రతికించుకుంటూ తెచ్చిన నా ప్రభు ఇప్పుడు వదులుతాడా? మనసా ఎందుకే కృంగిపోతావు? మనసా ఎందుకే కలవరంలో బతుకుతావు? మనసా ఎందుకే వణిగిపోతావు? ఏమైంది? ఎన్నో జబ్బుల్లోంచి కాపాడుకొచ్చాడే, ఇప్పుడున్న ఈ జబ్బును తీసేయలేడా? ఎన్నో రోగాలను స్వస్థపరిచి బతికించుకుంటా తెచ్చాడే, ఆయన బతికించకపోతే నువ్వు ఎక్కడుంటావే మనసా? ఇన్నిటిని దాటించినోడికి ఇప్పుడు ఈ జబ్బు తీయటం తెలియదా? ఇన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చుకుంటా వచ్చాడే, ఒక్కసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకోవాలి. అసలు ఎలాంటి ఘట్టంలోంచి నేను కాపాడబడ్డాను, ఎలాంటి అనుభవాల్లో గుండా నేను వచ్చాను, ఎంత కృంగిపోయిన పరిస్థితుల్లోంచి వచ్చాను, అసలు బ్రతుకుతున్న నిశ్చయత లేని అనుభవాలు కూడా నాకు ఉన్నప్పుడు నా ప్రభు నన్ను దాటించాడే. ఇప్పుడు నేను ఎందుకు కృంగిపోవాలి? ఇంతకాలము కాచినవాడు ఇక నిన్ను మరచేనా? ఇంతవరకు నడిపించినవాడు ఇప్పుడు వీడేనా? అనురాగం పంచినవాడు అన్యాయం చేసేనా? అనురాగం పంచినవాడు అన్యాయం చేసేనా? ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుట మానేనా? ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుట మానేనా? గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో.